హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. టైం చూసారా 11:30 అవుతుంది. మేము ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. అంటే మేము లేచేటప్పటికి 10 అయిందనమాట. సో, అందుకని 11:30 అయిపోయింది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పటికి. ఇంక ఇవాళ ఎగ్ దోస వేస్తున్నాననమాట. ఈరోజు ఫ్రైడే 26థ్ బెంగుళూరులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో, అందుకని మా చిన్నోడికి హాలిడే. ఇంకా మా హస్బెండ్ కూడా ఊరెళ్ళారనమాట. సో, మేము ముగ్గురమే ఉన్నాము. ఇంక అందుకని ఫుల్‌గా నిద్రపోయాము 10:00 వరకుని. ఇంకా లేట్‌గా లేచి 11:30కి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకా మా చిన్నోడికి బ్రేక్‌ఫాస్ట్ తినిపించి నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. తర్వాత ఇవాళ ఫుల్ క్లీనింగ్ అనమాట. నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి అమ్మవారికి దీపం పెట్టుకుంటాను. సో, అందుకని ఇవాళ మొత్తం క్లీన్ చేసుకోవాలి. డే అయితే చాలా లేజీగా స్టార్ట్ అయిందండి. అసలు నాకు లంచ్ కూడా అస్సలు ప్రిపేర్ చేయబుద్ధి కావట్లేదు. అలా అని నేను 12:30 దాకా కిచెన్‌లోకి వెళ్ళలేదనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంక రూమ్‌లోనే అలా ఉండిపోయాను. ఇంకా మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా నార్మల్‌గా అమ్మ అయితే రోజుకి 2 టైమ్స్ ఫోన్ చేస్తది. ఇంకా ఆయన ఊరెళ్ళారంటే మాత్రం ఒక 4 టైమ్స్ ఫోన్ చేస్తదనమాట. ఎందుకంటే పిల్లలతో ఉంటాను కదా! డోర్స్ అవి సరిగ్గా వేసుకున్నానా ఏంటి అని వాళ్ళకి టెన్షన్ అనమాట. సో, అందుకని ఒక 4 టైమ్స్ అయినా ఫోన్ చేస్తది. కానీ అలాంటి భయమేమి ఉండదండి ఇక్కడ. మనకి ఎవరైనా మన ఫ్లాట్‌కొస్తే గనక మనకి మై గేట్ యాప్‌లో గేట్ ఎంట్రీ వస్తదనమాట. మనం దాన్ని అప్రూవల్ చేస్తేనే వాళ్ళు లోపలికొస్తారు. లేదంటే సెక్యూరిటీ అలౌ చేయడనమాట. సో, అలాంటి ప్రాబ్లమ్ ఏముండదు. ఏం భయం అసలు ఏముండదు. దట్టు అన్ని ఫ్యామిలీసే ఉన్నాయి కాబట్టి చాలా సెక్యూర్‌గా ఉంటది. సో, వీళ్ళిద్దరూ అయితే ఇంకా సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు. మా చిన్నోడు చూడండి డాన్స్ చేస్తూ ఎలా కొడుతున్నాడో ఆ లెక్కనే. ఎప్పుడైనా కూడా సెకండ్ పుట్టినోళ్ళు కొంచెం నాటీగా ఉంటారు. వాళ్ళే ఫస్ట్ దెబ్బలాటకి స్టార్ట్ చేస్తారనమాట. నేను కూడా అలానే చేసేదాన్ని. మా అన్నని చితక్కొట్టేదాన్ని. మా అన్న కొట్టించుకొని లాస్ట్‌లో ఒకే ఒకటి కొట్టివ్వడనమాట. ఇంకా సైలెంట్‌గా పక్కకెళ్ళిపోయి కూర్చొని ఏడ్చేదాన్ని. సో, మా చిన్నోడైతే ఫుల్ ఇరిటేట్ చేస్తున్నాడు వాళ్ళ అక్కని. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్‌లోకొచ్చాను. కొత్త చాకులు కదా! చాలా షార్ప్‌గా ఉన్నాయి. సో, వేలు కట్ చేసుకున్నాను. ఎలాగోలా కట్ అయిన ఫింగర్‌తోని ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. ఇంతకీ ఏం కర్రీయో చెప్పలేదు కదా! చికెన్ కర్రీ ఇవాళ. సో, ఆల్రెడీ రైస్ పెట్టేసాను. చికెన్ కర్రీ కొంచెం బిర్యానీ కూడా చేస్తున్నాననమాట. సో, పిల్లలు అడిగారు. సో, అందుకని కొంచెం బిర్యానీ, చికెన్ కర్రీ చేస్తున్నాను. అది కూడా డిఫరెంట్‌గా చేశాను ఇవాళ. డిఫరెంట్‌గా చేసినా కానీ టేస్ట్ భలేగా వచ్చింది. అసలు ఒక హ్యాండ్‌లో 5 ఫింగర్స్ ఉంటాయి కదా! ప్రతి ఫింగరు చాలా ఇంపార్టెంటే. నాకు ఒక ఫింగర్ కట్ అయ్యేటప్పటికి ఆ ఫింగర్ ఇంపార్టెన్స్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. సో, ఆ ఫింగర్ లేకుండా కట్ చేయడం చాలా కష్టమైంది. అలాగే ప్రతి ఫ్యామిలీలోని కూడా ప్రతి మెంబరు చాలా ఇంపార్టెంటే. ఎవరిని కూడా మనం తక్కువ చేసి అస్సలు చూడకూడదు. ఇవాళ అయితే చికెన్ కర్రీ, దానికి కాంబినేషను బిర్యానీ అనమాట. అది కూడా డిఫరెంట్‌గా చేశాను ఇవాళ. ఇంకొక వైపు కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే ఒకవైపు క్లీనింగ్ కూడా స్టార్ట్ ఫస్ట్ అయితే ఈ టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ తీసి తుడిచేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఒకటి స్టార్ట్ చేసుకుంటే మాపింగ్ చేయాలి, ఇంకా రూమ్స్ అవి క్లీన్ చేయాలి. సో, చాలా పనుంది. ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ క్లీన్ చేయాలి. దేవుడి దగ్గర క్లీన్ చేసుకోవాలి. సో, అందుకని అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్‌గా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత ఒకవైపు బిర్యానీ కూడా అయిపోయింది. సో, ఏం చేశానంటే బిర్యానీ మీద కొంచెం చికెన్ కర్రీ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. టేస్ట్ అయితే భలేగా ఉంది బిర్యానీది. ఇంకా మేము ముగ్గురం లంచ్ చేసేసాము. ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు 5:00 ఆడుకోవడానికి వెళ్ళాలి. సో, అందుకని వీళ్ళు రెడీ అయిపోయి కూర్చున్నారనమాట. ఇంక ఈ లోపల ఇంటి నిండా కార్డ్స్ అవన్నీ జల్లారనమాట. సో, అవన్నీ తీయాలని వాళ్ళకి అప్పచెప్పాను. సో, కార్డ్స్ తీయమన్నానని అసలు యాక్చువల్‌గా మా చిన్నోడే జల్లుతాడు. ఐషు అసలు జల్లదు ఇలాగా. ఇంకా మా చిన్నోడే కదా జల్లాడు. కార్డ్స్ అన్నీ తీయమన్నానని నాకు వార్నింగ్ ఇస్తున్నాడనమాట. ఒక్కొక్కసారి మా చిన్నోడు అసలు ఎలా బిహేవ్ చేస్తాడంటే పక్కనే ఉన్న గ్లాస్ అందివ్వమన్నా కూడా నాకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయి అని చెప్తాడనమాట. కానీ ఒక్కొక్కసారి స్టూల్ వేసుకుని సింక్‌లో ఉన్న గిన్నెలు క్లీన్ చేస్తానంటాడు. సో, ఒక్కొక్కసారి అలా బిహేవ్ చేస్తాడు. ఇంకా ఆఫ్టర్‌నూను చికెన్ కర్రీ ఉంది. ఇంకా నేను రైస్ కూడా పెట్టాను కదా! రైస్ తినలేదు. ఇంకా బిర్యానీయే తిన్నాము. సో, ఇంకా రైస్ అంతా అలానే ఉండిపోయింది. సో, నైట్‌కి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్రీ, రైసు 2 ఉన్నాయి. ఇంకా స్టవ్ చూసి అస్సలు భయపడకండి. వాటర్ ఏసి నానబెట్టాను స్టవ్‌ని. మొత్తం అన్నీ పొంగిపోయి చిరాగ్గా అయిపోయిందనమాట. ఆల్రెడీ డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా స్టవ్, కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని అప్పుడు మాపింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుంటే వాటర్ కింద పడతాయి కదా ఫ్లోర్ మీద. సో, అందుకని ఫస్ట్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అట్లీస్ట్ కిచెన్ అన్నా క్లీన్ అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పటికే కిచెన్ క్లీన్ చేయగలిగాను. ఇంకా పిల్లలు జ్యూస్ కావాలని అడిగారనమాట. వాటర్ మిలన్ జ్యూసు.
సో, ఇంకా వాటర్ మిలన్ తీసి కట్ చేశాననమాట. ఇది చూడండి ఎగ్ షేప్‌లో ఉంది వాటర్ మిలను. సో, ఇంకా హాఫ్ కట్ చేసి మిగిలిందంతా జ్యూస్ చేసేసాను. జ్యూస్ చేయడం ఈజీయే కానీ అందులో ఉన్న సీడ్స్ తీయడం మాత్రం చాలా కష్టమైపోతుంది. చాలా టైం తీసేసుకుంటుందనమాట. ఇంకా లాస్ట్‌కి ఎలా అయితేనో సీడ్స్ అన్నీ తీసేసి జ్యూస్ చేసేసి పిల్లలకిచ్చేసాను. ఇంకా మా చిన్నోడు ఐస్ క్యూబ్స్ కావాలన్నాడు. సో, అందుకని ఒక ఐస్ క్యూబ్ వేసేసి జ్యూస్ వేసేసి ఇస్తున్నాననమాట. ఇది మా చిన్నోడి ఫేవరెట్ కప్పు. పాపం ఈ కప్‌లో వేసిస్తే ఏదైనా తాగేస్తాడు. రాగి జావ కూడా ఈ కప్‌లో వేసిస్తే తాగుతాడనమాట. అంత ఇష్టం ఈ కప్ అంటే. ఇంక పిల్లలిద్దరూ జ్యూస్ తాగేసి ఇంక ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంక పిల్లలిద్దరూ వెళ్ళిన తర్వాత రూమ్స్ అన్నీ క్లీన్ చేయడానికి నాకు 45 మినిట్స్ పట్టింది. అంతలా చల్లేశారు. కార్డ్స్ ఒకటి తీసేసి మిగిలినవన్నీ వదిలేసి ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట ఇద్దరూని. ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని మాపింగ్ అదన్నీ చేసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా క్లీనింగు, మాపింగు అంతా కంప్లీట్ అయిపోయింది. డే అయితే చాలా లేజీగా స్టార్ట్ అయింది. కానీ ఇన్ టైంలో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను. మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పటికే 11:30 అయింది. లంచ్ చేసేటప్పటికి 2 అయిందనమాట. ఇంకా ఫైనల్‌గా మాపింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో, మా హస్బెండ్ ఊరెళ్ళినప్పుడు వీళ్ళిద్దరితో నా డే రొటీన్ ఇలానే ఉంటదనమాట. వాళ్ళ డాడీ ఇంటి దగ్గర లేకపోతే ఒక్కొక్క పని 2 సార్లు చెప్పాలి వీళ్ళకి. సో, వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.